మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రుణమాఫీ షరతులు పెట్టి లబ్ధిదారులను తగ్గించాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో సగం మందికి కూడా రుణమాఫీ పూర్తి కాలేదని, ఇప్పుడు రైతు భరోసాకు కూడా షరతులు పెడుతున్నారని ఆరోపించారు. రైతు భరోసా కోసం రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటారా, కానీ ఇక బడా కంపెనీలు, కార్పొరేటర్ వ్యాపారులకు ఎలాంటి షరతులు లేవని ఆరోపించారు. రైతులను దోచుగా నిలబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రుణమాఫీ షరతులు పెట్టి లబ్ధిదారులను తగ్గించాలని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో సగం మంది కూడా రుణమాఫీ పూర్తి కాలేదని, ఇప్పుడు రైతు భరోసాకు కూడా షరతులు పెడుతున్నారని ఆరోపించారు. రైతు భరోసా కోసం రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటారా, ఇక కానీ బడా నేత కంపెనీలు, కార్పొరేటర్ వ్యాపారులకు ఎలాంటి షరతులు లేవని ఆరోపించారు. రైతులను దోషిగా నిలబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని హరీష్ రావు సభాముఖంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. టింగు టింగున ఫోన్లు మోగినాయి, బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. కానీ ఇలా రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? దరఖాస్తులు పెట్టుండి, కార్యాలయాల చుట్టూ తిరగండి, కాంగ్రెస్ నాయకుల ఇండ్ల చుట్టూ తిరగండి, పైరవకారుల చుట్టూ తిరగండి. ఇదేనా రైతులకు పట్ల మీకుండే ప్రేమ? ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అందుకే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన విధంగా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తుంది. ఆ రోజు ఎన్నికల సమయంలో మీరేం చెప్పారు? ఇప్పుడైతే 10,000, మేమొస్తే 15,000 అన్నారు. మేనిఫెస్టోలో పెట్టారు, వరంగల్ రైతు డిక్లరేషన్ లో చెప్పారు. చెప్పిన విధంగా ఈ వానకాలం పైసలు, యాసంగి పైసలు కలిపి ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 10 ఎకరాలకు ఇస్తాం, ఒక పంటకే ఇస్తాం, సాగు చేసే భూమికే ఇస్తాం అని లీకులు ఇస్తున్నారు. ఇవాళ ముఖ్యంగా మనం సంగారెడ్డి జిల్లాలో ఉన్నాం. ఈ జిల్లాలో మెజార్టీగా పండే పంట పత్తి పంట. మా జైరాబాద్ లో పండ్ల తోటలుంటాయి, చెరుకు తోటలుంటాయి, పత్తి ఉంటది. నారాయణ ఖేడ్ అయినా, సంగారెడ్డి అయినా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఆ ప్రభుత్వం చెప్తున్నటువంటి లీకులు ఎట్లా ఉన్నాయంటే, పత్తి సాగు చేసే రైతులకు ఒక్కసారి డబ్బులు ఇస్తారట. మన రాష్ట్రంలో 1,50,00,000 ఎకరాలు వానకాలంలో సాగైతుంది. యాసంగికి వచ్చే వరకు ఏమైతుంది? 50,00,000 ఎకరాల్లో పత్తి సాగు చేసేటువంటి రైతులు యాసంగిలో పంట వేయరు. అంటే కాంగ్రెస్ పార్టీ 50,00,000 ఎకరాల్లో పత్తి పండిస్తున్న దళిత, గిరిజన రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నది. నువ్వు పత్తి సాగు చేసినావు కదా, నీకు ఒక్క వానకాలమే ఇస్తాం, ఇక యాసంగికి